డియర్ లీడర్స్ వన్స్ అగైన్ వెరీ మార్నింగ్ అండి. నేను విఘ్నేశ్వర్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏ కంపెనీలోనైనా సరే వర్క్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కంపల్సరీగా పూర్తిగా మీరు చూడాలి. బికాస్ ఈ 5 పీస్ గురించి ఒకవేళ మీరు తెలుసుకోగలిగితే, 5 రకాల పీస్ ఏదైతే ఉంటుందో వీటి గురించి మీరు తెలుసుకుంటే మీరు మీ యొక్క బిజినెస్ని ఇంకా బెటర్గా చేయొచ్చు. అదేవిధంగా మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇంకా బెటర్గా మీరు నేర్పించే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి పూర్తి వీడియోని మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఏదైతే కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో వీలైతే ఆ కంపెనీ పేరు కూడా కింద రాసే ప్రయత్నం చేయండి. కమెంట్ బాక్స్లో టైప్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారని చెప్పేసి. రైట్, డన్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ 5 పీస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట. చాలా మందికి దీని గురించి తెలుసు, చాలా మందికి దీని గురించి తెలియదు. బట్ ఈ రోజు నేను కొద్దిగా బెటర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, చలో. సో నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 5 పీస్ ఏదైతే ఉందో, ఈ 5 పీస్ అనేది మన డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా ఒక ఇంపార్టెంట్ అటువంటి ఒక సబ్జెక్ట్ అనమాట. సో అందులో ఒక్కొక్క పీస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో నంబర్ 1, ఫస్ట్ పీస్ ఏదైతే ఉందో దీన్ని మనం పీ ఫర్ ప్రోడక్ట్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. మీరు ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో, ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారో ఈ కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, అంటే మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీస్లో ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ గురించి మీకు పూర్తి అవగాహన, పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలి. నేనేమంటే ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు చూసినట్లయితే మోర్ దెన్ ఈరోజు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో అయితే గన ఒక్కొక్క కంపెనీలో 100, 200, 300 ప్రోడక్ట్ ఉంటాయి అనమాట. అన్ని ప్రోడక్ట్ గురించి నేర్చుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్, ఇది నాకు కూడా తెలుసు. బట్ అట్లీస్ట్ నేనేమంటే 10% ప్రోడక్ట్ గురించి మీకు అవగాహన ఉండాలి. మేజర్గా వచ్చేసి ఏంటంటే హెల్త్ ప్రోడక్ట్ గురించి మీకు ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి. ఎగ్జాంపుల్గా మీ దగ్గర కొన్ని కేటగిరీ వైజ్గా ప్రోడక్ట్ ఉందని అనుకుందాం. సపోజ్ మీకు పర్సనల్ కేర్ ప్రోడక్ట్ ఉంది, సపోజ్ మీకు హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సపోజ్ మీకు హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి, సపోజ్ మీకు కలర్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్, ఏదైనా ప్రోడక్ట్ ఉండనివ్వండి, ప్రతి ఒక్కో కేటగిరీ గురించి మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలి. అండ్ ప్రతి ఒక్కో కేటగిరీలో అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 ప్రోడక్ట్ గురించి మీరు నేర్చుకోండి చాలు. సో అది రావాలి అంటే, మీరు అది నేర్చుకోవాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ కంపెనీలో ఎప్పుడైతే ప్రోడక్ట్ ట్రైనింగ్ జరుగుతుందో ఆ ప్రోడక్ట్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు చాలా సీనియర్గా, సిన్సియర్గా కూర్చొని పూర్తి ప్రోడక్ట్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. బికాస్ ఈరోజు మన దగ్గర ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఈ ప్రోడక్ట్ మీద మనకి అవగాహన లేదనుకోండి, మన టీంలో ఉన్న వాళ్ళకి కానీ, మన కస్టమర్ సెగ్మెంట్స్లో ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళకి మనం రైట్ వేలో చెప్పలేకపోతాం అనమాట. సో కాబట్టి పక్కగా ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ గురించి తప్పనిసరిగా నేర్చుకోండి. అన్ని ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాలి అనే రూల్స్ ఏం లేదండి. బట్ అట్లీస్ట్ ఒక 10% ప్రోడక్ట్ లేదా కేటగిరీ వైజ్గా ఎన్ని అయితే కేటగిరీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నాయో ఆ కేటగిరీ వైజ్ ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు ఎంత బాగా నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుందో మీరు మాట్లాడేటప్పుడు అంత కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడగలుగుతారు. అవతల పర్సన్స్ కూడా మీరు చెప్పినప్పుడు మీ మాటల్ని బట్టి తీసుకోవాలా వద్దా అనేది డిసిషన్ తీసుకుంటారు, అవునా కదా? సో మీకు నాలెడ్జ్ ఉంది అనుకోండి, మీరు చాలా బాగా మాట్లాడగలుగుతారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, చాలా బాగా రీటైల్ కూడా చేయగలుగుతారు. ఇవెంతో చెప్పాలంటే మీ టీంలో ఉన్న వాళ్ళ చాలా మందికి మీరు నేర్పించే అవకాశం అనేది ఉంటుంది. సో అందుకే ఫస్ట్ పీ ఫర్ ప్రోడక్ట్స్. మీ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి, మీకు అవగాహన ఉండాలి. లేకపోతే ఏంటి సార్ అంటే వెరీ సింపుల్ అండి, లేకపోతే పెద్ద లెవెల్లో సక్సెస్ అయితే కాలేరు. రైట్, సక్సెస్ అవుతారు, అవ్వరు అని కాదు, బట్ పెద్ద లెవెల్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. రైట్, మళ్ళీ చెప్తున్నా, అన్ని ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కేటగిరీలో అట్లీస్ట్ ఒక 5-10 ప్రోడక్ట్ గురించి మీరు కనీసం మనం నేర్చుకోవాలి. రైట్, ఇది ఫస్ట్ పీ. సెకండ్ పీ గురించి మనం మాట్లాడినట్లయితే సెకండ్ పీ ఫర్ ప్రొఫైల్. ప్రొఫైల్ మీన్స్ ఏంటి? మీరు ప్రస్తుతం ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు వర్క్ చేస్తూ ఉన్నారో ఆ కంపెనీకి ఉన్న అటువంటి ప్రొఫైల్ ఏంటి? ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, అప్పుడు కంపెనీ ఎలా ఉండింది, ఈరోజు కంపెనీ ఎలా ఉంది, ఫ్యూచర్లో కంపెనీ ఎలా ఉండబోతుంది. రైట్, ప్రొఫైల్. సో మీ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి మీకు తెలియాలి. అదేవిధంగా మీ యొక్క టీమ్ ప్రొఫైల్ ఏంటి?
మీ యొక్క అప్లయన్స్ ప్రొఫైల్స్ ఏంటి, అంటే మీ కంపెనీలో ఎవరైతే సీనియర్స్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఒక ప్రొఫైల్ ఏంటి, ఇది కూడా మనకి బాగా తెలియాలి. ఎందుకంటే సమ్ టైమ్ కొంతమంది ప్రోడక్ట్కి అట్రాక్ట్ అవుతారు, సమ్ టైమ్ జనాలు ప్రొఫైల్కి అట్రాక్ట్ అవుతారు. మీ కంపెనీలో ఎలాంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీ కంపెనీలో ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయి, మీ కంపెనీలో ఎన్ని రకాల ట్రైనింగ్స్ జరుగుతుంటాయి, మీ కంపెనీలో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ఎండి గారు ఎవరైతే ఉన్నారో అంటే మీ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది ఇండస్ట్రీ మీద. సో అవి చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని ప్రొఫెషనల్గా చూస్తారు చాలా మంది. మీ కంపెనీ గురించి మనం చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఏమడుగుతారంటే ఏం సర్టిఫికేట్ ఉంది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమేం ప్రోడక్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. బికాస్ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి అనమాట. సో ప్రొఫైల్ గురించి మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. చూడండి, ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకున్నారనుకోండి మీకు కస్టమర్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటారు. బట్ అదే మీరు ప్రొఫైల్ నాలెడ్జ్ పెంచుకున్నారనుకోండి కస్టమర్స్తో పాటు మీకు చిన్న చిన్న లీడర్స్ కూడా దొరకడం అనేది మొదలవుతారు. ఎందుకంటే ఇక్కడ ప్రొఫైల్ గురించి మీకు బాగా క్లారిటీ ఉంది అనుకోండి, మీకు క్లియర్గా తెలుసు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఓహో ఈయనకి కంపెనీ గురించి బాగా తెలుసు, పూర్తిగా తెలుసు అని అవతల పర్సన్స్ మిమ్మల్ని నమ్మే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది సెకండ్ పి ఫర్ ప్రొఫైల్. నా థర్డ్ పి దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. థర్డ్ పి అంటే పి ఫర్ ప్లాన్. ఎస్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ప్లాన్ మీద మీకు అవగాహన ఉండాలి, ప్లాన్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. డైలీ లీడర్స్ స్టార్టింగ్లో ఏదైతే మనం పీ ఫర్ ప్రోడక్ట్ గురించి చెప్పాం కదా, ఈ పీ ఫర్ ప్రోడక్ట్ గురించి మీకు నాలెడ్జ్ ఉందనుకోండి డెఫినెట్గా మీకు చాలా మంది కస్టమర్స్ దొరుకుతుంటారు, మీరు రీటైల్ బాగా చేయగలుగుతారు. ప్రొఫైల్ గురించి మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు కొంతవరకు చిన్న చిన్న లీడర్స్ మీకు దొరుకుతూ ఉంటారు. బట్ మీ బిజినెస్ రెట్టింపుగా పెరగాలి, మీ టీంలో బిగ్ లీడర్స్ రావాలి అంటే మీకు థర్డ్ పి గురించి ఖచ్చితంగా అవగాహన, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. అదే పి ఫర్ ప్లాన్. మీకు ప్రోడక్ట్ గురించి 10% నాలెడ్జ్ ఉన్నా నో ప్రాబ్లం, 10-20% నాలెడ్జ్ పెంచుకున్నా నో ఇష్యూ. మీకు ప్రొఫైల్ గురించి ఒకసారి మనం నేర్చుకుంటే సరిపోతుంది. బట్ కొద్దిగా డిఫికల్ట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి మనకి ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ మీరు ఎంత బాగా నేర్చుకోగలిగితే, ఎంత బాగా ఈ ప్లాన్ని మీరు అవతల పర్సన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని బట్టి అవతల పర్సన్స్ మీతో జాయిన్ అవ్వాలా వద్దా అనే డిసిషన్ తీసుకుంటారు. ప్లాన్ మీన్స్ మీ కంపెనీలో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఇన్కమ్స్ మనకి ఎలా వస్తుంది, XYZ కంపెనీస్కి మన కంపెనీస్కి ఉన్న ప్లాన్లో డిఫరెన్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ప్లాన్స్లో ఏం ఇంపార్టెన్స్ ఉంది, యూనిక్ పాయింట్ ఏముంది, రైట్? చాలా కంపెనీలో ప్లాన్స్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్లాన్లో సమ్ ప్లస్ పాయింట్, సమ్ మైనస్ పాయింట్ అనేది 100% ఉంటుంది. మీ ప్లాన్లో ప్లస్ పాయింట్ ఏంటి అది మీరు చెప్పగలగాలి. అర్థమైందా? సో పి ఫర్ ప్లాన్, ఇది థర్డ్ పి అనమాట. ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పి అనమాట. నా నెక్స్ట్ ఫోర్త్ పి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫోర్త్ పి వచ్చేసి ఏంటంటే పీపుల్స్ నాలెడ్జ్ ఉండాలి. ఏముండాలి? పీపుల్స్ నాలెడ్జ్ ఉండాలి. పీపుల్స్ నాలెడ్జ్ మీనింగ్స్ ఏంటంటే జనాలతో మనం ఎలా మాట్లాడాలి, జనాల్ని మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి, జనాల్ని మనం ఎలా మోటివేట్ చేయాలి, జనాల్ని మనం ఎలా అర్థమయ్యేలాగా చెప్పాలి, జనాల్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళ చేత మనం ఏ విధంగా పని చేయించాలి, ఎవరు బిజినెస్ చేయగలరు, ఎవరు బిజినెస్ చేయలేరు, ఎవరికి ఎటువంటి సపోర్ట్ అవసరం ఉంది, దీన్ని మనం పీపుల్ స్కిల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ప్రోడక్ట్ స్కిల్స్ అవసరమే, ప్రొఫైల్ స్కిల్స్ అవసరమే, ప్లాన్ స్కిల్స్ అవసరమే, అదేవిధంగా పబ్లిక్ స్కిల్స్ మనకి పీపుల్ స్కిల్స్ అనేది 100% కావాలి. చాలా మంది ఈ బిజినెస్లో మీరు చూడండి ప్రోడక్ట్ నాలెడ్జ్ సూపర్గా ఉంటుంది, ప్రొఫైల్ కూడా చాలా బాగా తెలుసు, ప్లాన్ ఎంతో గొప్ప పర్లేదు, బట్ పీపుల్స్ నాలెడ్జ్ లేదు, పబ్లిక్ నాలెడ్జ్ లేదు. జనాలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని మనం ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి, వాళ్ళ చేత ఏ విధంగా మనం పని చేయించాలి, ఇవి చాలా మందికి తెలియదు. సో తెలియదు కాబట్టి మీరు చూడండి అన్ని నాలెడ్జ్ ఉన్న తర్వాత ఈ 4వ పి నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అన్నీ ఉన్నాయి బట్ జనాల్ని కంట్రోల్ చేయడం రావట్లేదు. కొంతమంది చూడండి రీటైల్ బాగా చేస్తారు, ప్లాన్ చాలా మందికి చెప్తారు, బట్ జనాలు జాయిన్ అవ్వట్లేదు. ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే వాళ్ళ దగ్గర పీపుల్ స్కిల్స్ లేదు. పీపుల్ స్కిల్స్ లేకపోతే ఏమవుతుందంటే డెఫినెట్గా మీరు బిజినెస్లో మైనస్ అనేది అవుతూ ఉంటారు. సో ఈ పీపుల్ స్కిల్స్ మనకి పెరగాలి అంటే దానికి ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఈ ఛానల్లో. ఇదైతే మీరు వీడియో చూస్తున్నారు నా ఛానల్ పేరు వచ్చేసి విఘ్నేశ్వన్. ఈ ఛానల్లో మీకు చాలా వీడియోస్ అనేది ఆల్రెడీ ఇప్పటికే అవైలబుల్గా ఉన్నాయి పీపుల్ స్కిల్స్ మీద. పీపుల్ స్కిల్స్ అంటే జనాలతో మీరు ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా డీల్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా వర్క్స్ చేయించాలి, చాలా వీడియోస్ ఈ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు టైం దొరికినప్పుడు పూర్తిగా ఫోకస్డ్గా వినండి, చూడండి, అర్థం చేసుకోండి, నోట్ డౌన్ కూడా చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే పీపుల్ స్కిల్స్ మీకు పెరుగుతాయి.
ఇంకోటి చెప్తాను, మీ కంపెనీలో ఎక్కడైతే మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ జరుగుతుందో, ఆబ్వియస్లీ మీరు యూట్యూబ్ ద్వారా కొంతవరకు నాలెడ్జ్ పెంచుకుంటున్నారు అనుకుందాం. బట్ యూట్యూబ్ ద్వారా మీరు ఏదైతే నాలెడ్జ్ పెంచుకుంటారో అది ఒక ఎత్తు అయితే, మీ కంపెనీలో జరుగుతున్న ఆఫ్లైన్ మీటింగ్స్ మరియు ట్రైనింగ్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. నేనేమంటే మీ కంపెనీలో ఫ్రీ మీటింగ్స్కి మీరు అటెండ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం. బట్ మీ కంపెనీలో జరుగుతున్నటువంటి పెయిడ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొన్ని టికెట్స్ ఈవెంట్ చేస్తారు కదా, వాటికి మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. అక్కడ మీకు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది మీటింగ్స్ ట్రైనింగ్స్ అంటే భయపడుతూ ఉంటారు. మీటింగ్ ట్రైనింగ్స్ ఒకవేళ పెయిడ్ ఉంది అనుకోండి, టికెట్స్ ఈవెంట్ పెట్టారు అనుకోండి, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. సో నేనేమంటే మీకు పీపుల్ స్కిల్స్ పెరగాలి, పబ్లిక్ స్కిల్స్ పెరగాలి, మీకు ఇంకా నాలెడ్జ్ రావాలి, 100 మంది 500 మంది 1000 మంది 10,000 మంది 1,00,000 మంది నెట్వర్క్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి అంటే ఎటువంటి మీటింగ్ ట్రైనింగ్ మీరు మిస్ చేసుకోకుండా అట్లీస్ట్ ఒక 1 to 3 ఇయర్స్ వరకు మీరు నేర్చుకునే దాని మీద ఎక్కువగా పనిచేయాలి. రైట్, ఇది 4వ P ఖచ్చితంగా మనం అటువంటి చేయాల్సినవి. రైట్, నెక్స్ట్ 5వ P గురించి మనం మాట్లాడితే P ఫర్ ప్రమోషన్స్. చాలా మందికి రాని అటువంటి సబ్జెక్టే ప్రమోషన్స్. మీకు అర్థమవుతుందా? నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నా లాంగ్వేజ్, నా భాష మీకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థం అవుతుంది అంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. ఎస్, నేను చెప్పే పాయింట్ మీకు అర్థం అవుతుందా, అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ వస్తుంది. నా పీ ఫర్ ప్రమోషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి ప్రమోట్ చేయటం రాదు. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంది, ప్రొఫైల్ నాలెడ్జ్ ఉంది, ప్లాన్ నాలెడ్జ్ ఉంది, పీపుల్ స్కిల్స్ కూడా పర్లేదు, ఎంతో గొప్ప ఉంది, బట్ ప్రమోట్ చేయడం రావట్లేదు. కంపెనీలో సమ్ ఆఫర్స్ అనౌన్స్ చేశారు, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి తెలియదు. కంపెనీలో సమ్ ఆఫర్స్ అనౌన్స్ అయింది, ఆ ఆఫర్స్ని ఎలా ప్రమోట్ చేయాలి తెలియదు. ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ని ఎలా ప్రమోట్ చేయాలి తెలియదు. ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయింది, దాన్ని మనం ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. సో ప్రమోషన్స్ అనేది అల్టిమేట్ సబ్జెక్ట్. ఎంత బాగా మీకు ప్రమోట్ చేయటం వస్తే, మీరు ఎంత బాగా అవతల పర్సన్స్కి మీ టీంకి మీరు ప్రమోట్ చేసుకోగలిగితే అంత బాగా బిజినెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పబ్లిక్కి పెద్దగా ఏం తెలియదండి, వాళ్ళకి ఏదైతే మనం ప్రమోట్ చేస్తాం అదే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా మీ కంపెనీలో చూడండి, 200 300 1000 ఎన్ని ప్రోడక్ట్ ఉండొచ్చు, బట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారో అదే ఎక్కువగా అమ్ముడుపోతాయి. ఉండొచ్చు, ఎన్నో ప్రోడక్ట్ ఉండొచ్చు, బట్ మీరు దేన్ని అయితే బాగా ప్రమోట్ చేస్తారో దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ జనాలు కొనాలా వద్దని డిసిజన్ తీసుకుంటారు. ఈవెన్ మనం చెప్పాలంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక ఈవెంట్ జరుగుతుంది, ఓకేనా, మేబీ ఆ ఈవెంట్ ఒక టికెట్ 10,000 రూపాయలు అనుకోండి, ఒక టికెట్ 10,000 రూపాయలు అనుకోండి. సో 10,000 రూపాయల టికెట్ అయినప్పటికీ కూడా అది ఎలా సేల్స్ చేయాలి అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, మీ యొక్క ప్రమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఆ ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఆ ఈవెంట్ గురించి మీ టీంతో మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ చిరునవ్వు ఎట్లా ఉన్నాయి, మీ లోపల కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నాయి, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవతల పర్సన్స్ రావాలా వద్దా అని డిసిషన్ తీసుకుంటారు. మీకు కొన్ని ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, వేడికాలం వచ్చింది, సో నవరత్న హెయిర్ ఆయిల్ మీకు ఐడియా ఉంది కదా. నవరత్న హెయిర్ ఆయిల్ మనకి నెత్తిలో పెట్టుకుంటే బాగా కూల్ చల్లదనం అనేది వస్తుంది మనకి. మీరు చూడండి, నవరత్న హెయిర్ ఆయిల్ రూపాయి శాచెట్లో కూడా దొరుకుతుంది, మళ్ళీ 50 ml 100 ml 200 ml బాటిల్స్లో కూడా దొరుకుతాయి. మేబీ ఒక శాచెట్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుందండి, ₹1 మాత్రమే, లేదా ఇప్పుడు మనకి రేట్ పెరిగితే మేబీ ఒక ₹2 కావచ్చు. నవరత్న హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాకేజ్, ఒక చిన్న శాచెట్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ ఎంత, జస్ట్ ₹1 లేదా ₹2 ఉంటుంది. కానీ ఆ నవరత్న హెయిర్ ఆయిల్ని ఎవరి ద్వారా ప్రమోట్ చేయిస్తున్నారు అంటే మన ఇండియాలో టాప్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్, లేదా మన ఏపీ తెలంగాణ స్టేట్లో బిగ్ సెలబ్రిటీ ఎన్టీఆర్ గారితో దాని ఒక ప్రమోషన్ చేయించడం జరుగుతుంది. మీనింగ్స్ ఏంటి, ప్రోడక్ట్ చిన్నదే కావచ్చు బట్ ప్రమోషన్స్ మాత్రం చాలా పెద్దది. మీరు చూడండి, ప్రతి ఒక్క మూవీస్ వచ్చే ముందు, ఏదైనా మూవీ కావచ్చు, ప్రతి ఒక్క మూవీస్ వచ్చే ముందు వాళ్ళు ఏం రిలీజ్ చేస్తారు, సాంగ్స్ రిలీజ్ చేస్తారు, లేదా ట్రైలర్ రిలీజ్ చేస్తారు, లేదా బిగ్ బిగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, లేదా చాలా ప్లేసెస్లో లాంచింగ్ ఈవెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి తెలుసా, ఇవన్నీ కూడా ప్రమోషన్స్. అంటే మూవీ ఇంకా రాలేదు, బట్ మూవీ రాక మునుపే ఏం చేస్తున్నారు, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు, ఆడియో సాంగ్ వీడియో సాంగ్ వచ్చేసింది, ట్రైలర్ రిలీజ్ చేసేస్తున్నారు, బిగ్ బిగ్ ఏరియాలో పోస్టర్స్ పెట్టేస్తున్నారు, రైట్, అన్లిమిటెడ్గా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. సో ప్రమోషన్స్ మేబీ మీ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ చిన్న ప్రోడక్టే కావచ్చు, పెద్ద ప్రోడక్టే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు, బట్ మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, మీ అవతల పర్సన్స్కి మీ మెసేజ్ ఎలా వెళ్తున్నాయి అనేది దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వాలా వద్దా, ఆ ఈవెంట్ సేల్ అవ్వాలా వద్దా, రైట్, ఆ ప్లాన్ సేల్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ అయి ఉంటుంది.
సో ప్రమోషన్స్ దగ్గర చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఈవెన్ దో చెప్పాలంటే ప్రతి కంపెనీలో ఈరోజు జూమ్ మీటింగ్స్ అనేది కంపల్సరీగా జరుగుతున్నాయి. మనం సమ్ టైమ్ జూమ్ మీటింగ్స్ ని ప్రమోట్ చేయట్లేదు. సో సిస్టమ్ని ప్రమోట్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. మీ ఏరియాలో ఎక్కడైతే సిఇఓ మీటింగ్ జరుగుతున్నాయో, మీ ఏరియాలో ఎక్కడైతే ట్రైనింగ్స్ జరుగుతుందో, మీ ఏరియాలో ఎక్కడైతే గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ జరుగుతున్నాయో, ఇవి అన్నిటినీ కూడా మీరు ప్రమోట్ చేయగలగాలి. మీరు ఎంత బాగా ప్రమోట్ చేసుకోగలిగితే మీ బిజినెస్ అంత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ మందిలో ఎక్కువ బిజినెస్ రావాలి అంటే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగా ప్రమోట్ చేస్తారో అంత బాగా మార్కెట్ చేయగలుగుతారు. మీరు ప్రమోషన్స్ ఎంత డల్గా చేస్తూ ఉంటారో మీ మార్కెటింగ్ అంతా తక్కువగా అవుతాయి. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మీన్స్ ప్రమోషన్స్. మీరు ప్రమోట్ చేయడం అనేది నెంబర్ 1 అవ్వాలి. ప్రమోషన్స్లో మీరు నెంబర్ 1 అవ్వాలి. ఇన్ ఫ్యూచర్లో మనం ఈ 5 పాయింట్ మీద ఒక్కొక్క టాపిక్ మీద మనం డెప్త్ ట్రైనింగ్ కూడా తీసుకురాబోతున్నాం. ప్రమోట్ ఎలా చేసుకోవాలి, పబ్లిక్ స్కిల్స్ని మనం ఎలా పెంచుకోవాలి, ప్లాన్ మనం ఎలా చెప్పాలి, ప్రొఫైల్ మనం ఎలా, ఇవన్నీ కూడా అన్ని టాపిక్స్ మీద రాబోయే టైంలో మనకి చాలా వీడియోస్ అనేది ఫ్యూచర్లో రాబోతున్నాయి. అండ్ ఆల్రెడీ ఈ ఛానల్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోస్ని మీరు చూడండి. మీ టీంలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఈ వీడియోస్ కూడా వాళ్ళు చూసి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోగలుగుతారు. మేబీ మీరు కొత్త పర్సనే కావచ్చు, మీకు ఈ టాపిక్ మీద మాట్లాడడం రాకపోవచ్చు, బట్ ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి, ఏమవుతుందంటే డెఫినెట్గా వాళ్ళు ఈ వీడియో ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవునా కదా? సో ఒకవేళ ఈ రోజు నేను ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీకు అర్థమైతే గన ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ ప్రెస్ చేయండి. ఏ కంపెనీలో మీరు ప్రస్తుతం పనిచేస్తున్నారో ఆ కంపెనీ పేరు కింద టైప్ చేసి మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే అవి కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో మీకు చాలా వీడియోస్ అనేది, హెల్ప్ఫుల్ వీడియోస్ అనేది, నాలెడ్జబుల్ వీడియోస్ అనేది మీకు రాబోతుంది. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ వీడియో మీరు చూసినందుకు. ఫ్యూచర్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ విఘ్నేశ్వర్.